ఇప్పుడు మీరు చెప్తున్నారు కదా, కానీ మేము కేఆర్ఎంపీకి అప్పచెప్పట్లేదని చెప్పేసి నిన్న అసెంబ్లీలో తీర్మానం పెట్టారు. దానికి మీ పార్టీ కూడా సపోర్ట్ చేసింది. 100% మొదట వాళ్ళు తెలుసుకోవాల్సింది కూడా ఈడ కూడా వాళ్ళ అఫంగా ఉన్నాడు కోమటిరెడ్డి అంటాడు. వీళ్ళు అతుకోరు కానీ మీకు తెలివిరాదు పర్రాదు. పొద్దుగాల పుట్ట 11 గంటలకు ప్రచారంలో తిరుగుకుంటా తాగి లాగులు చవోసుకుని వీడు ఒక పెద్ద వెధవ. వీడు మాకు మంత్రి అండి, ఇది ఒక దౌర్భాగ్యం. వాడు మాట్లాడు కేసీఆర్ అడ్డుకుంటాము, క్షమాపణ చెప్పాలి. అరే మేము కొట్లాడుతుంది ఎవరి మీదరా? ఎవరైతే కేఆర్ఎంపీకి అప్పచెప్తాం అనుకుంటున్నారో వాళ్ళ మీద కొట్లాడుతున్నాం. అప్పచెప్పినప్పుడు పంచాయతీ ఎక్కడిది? కేఆర్ఎంపీకి తీసుకుంటామని కేంద్రం అనుకో, కేంద్రం మీద కదా మా పంచాయతీ రా మంచిగా కలిసి కొట్లాడదాం కేంద్రం మీద, మాకు అని. కాబట్టి నీకు శత్రువోడు మా శత్రువోడు నీ శత్రువోడు అనేటువంటి స్పష్టత కూడా లేదు నీకు అంటున్నా. అది కదా ఇక్కడ బాధ, దౌర్భాగ్యం అనేది. నేను అందుకనే నీ శత్రువోడు మా శత్రువోడు అనేది కనీస అవగాహన లేదు. ఐడల్ పవర్ ఎందుకు అడుగుతున్నామంటే, ఐడల్ పవర్ తయారు చేస్తే 60 పైసలు పడుతుంది, థర్మల్ పవర్ తయారు చేస్తే 4 రూపాయలు పడుతుంది. ఐడల్ పవర్ తయారు స్టార్ట్ కాగానే నిమిషంలో ఉత్పత్తి అవుతుంది. థర్మల్ పవర్ తయారు స్టార్ట్ చేసినాక 18 గంటలకు ఉత్పత్తి అవుతుంది. కాబట్టి చాలా కీలకం కేఆర్ఎంపీలా. నీటితో పాటు విద్యుత్, నీటిని కూడా నిర్వహించుకునే అధికారం మనకు ఉంటే మనం ఎప్పుడైనా గేట్లు ఎప్పుకుంటాం, మన రైతులకు ఇచ్చుకుంటాం. ఇప్పుడు కేంద్ర బలగాలు ఉన్నాయి దాని మీద, మరి పంపి కదా. ఇంకొక మాట అన్నారన్న, కేసీఆర్ గారికి సభలకు పెట్టనీక, సభలకు పోనీక, ఆయన పార్టీ మీటింగ్లకు పోనీక చేతన అవుతుంది, ఆయన నడుస్తున్నాడు, మంచిగానే ఉంది. కానీ ఇక్కడ అసెంబ్లీకి వచ్చి ఇంత కీలకమైనటువంటి అంశం ఉన్నప్పుడు ఎందుకు రావడం లేదనేటువంటి వాళ్ళు ప్రధానంగా ఆరోపించారు. కీలకమైనటువంటి అంశం ఉంది కాబట్టి మా వాళ్ళు మాట్లాడడానికి ఒకదానికి సమాధానం చెప్పేది కదా. ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడి మీరే సంతకం పెట్టిరు, మేము మాకంటే ముందు జరగలేదంటే హరీష్ రావు గారు లేచి నిలబడి మంచిగా కాగితాలు చూపించి ఏ డేట్ రోజు ఏం మీటింగ్ జరిగినాయి, హోంవర్క్ దగ్గర ఏం జరిగింది, గజేంద్ర సింగ్ షెకావత్ దగ్గర ఏం జరిగింది, మేము సంతకాలు పెట్టింది ఏంది, మీరు పెట్టింది ఏంది మొత్తం చూపించండి. మాట ఉంది అక్కడ మాట ఉందా? అరే కేసీఆర్ తయారు చేసినటువంటి గులాబీ సైనికులు నేను మాట్లాడితేనే మనకాడ సబ్జెక్ట్ లేదు. అలా కేసీఆర్ ఎందుకే నాకు అర్థం కాదు. అంటే నీకు శక్తి ఉంటే, నీకు సామర్థ్యం ఉంటే కేఆర్ఎంపీని అప్పచెప్పకుండా ఉండడానికి ఏం చేయాలి, నా రైతాంగానికి ఎట్లా వాటర్ ఇవ్వాలి గది చెప్పు కదా. సీతక్క కాన్ఫరెన్స్లో కూడా రైతులు చచ్చిపోయారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడినప్పుడు కేసీఆర్ గారి గవర్నమెంట్లో, బీఆర్ఎస్ పార్టీ గవర్నమెంట్లో రైతాంగాన్ని ఆదుకొని రైతు బంధు ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తే రైతులు అప్పులైనని చెప్పేసి ఆ సీతక్కంట ఊక ఎగిరిపడుతుంటుంది కదా, ఆమె కాన్ఫరెన్స్ ఇద్దరు చచ్చిపోయారు. కాలేజ్ పడానికి ఎందుకు పోతున్నారా? గాడికి పో, మరి రైతుల కాడికి దాన్ని పరామర్శించిపోవాలి. నేను కూడా అంట. నేను అనేది ఏంటంటే, నువ్వు చేయాలనుకున్నటువంటి పనిని చేసిన క్రమంలో మేము సహకరిస్తాం. ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషించేటువంటి అవకాశం మాకు ఇచ్చారు. 2014లో నీకు ఎన్ని సీట్లు వచ్చినాయో, 2018లో నీకు ఎన్ని సీట్లు వచ్చినాయో, 2 కలిపితే మాకు ఒకసారికి ఇచ్చిన ప్రజలు మమ్మల్ని తిరస్కరించలే. 1.8% గ్యాప్ వచ్చింది. కానీ డెమోక్రసీలో ఉన్నటువంటి బ్యూటీ ఏంటంటే, నీకు అవకాశం వచ్చినప్పుడు నీకు అధికారం ఇవ్వాలి కాబట్టి ఇచ్చినాం. మేము కూడా ప్రతిపక్ష పాత్ర పోషిస్తాం అంటున్నాం. మేము సభ పెట్టుకొని ప్రజలకు వివరించదలుచుకున్నాం కేఆర్ఎంపీలో జరుగుతున్నటువంటి. అపోజిషన్ గా ఇప్పుడు అక్కడ ఒక బస్సు యాత్ర పెట్టి కాళేశ్వరం మీదకి పోయి అపోజిషన్ గా అన్నాడు చూడు. కాళేశ్వరం మీదకి పోతే అసలు తెలియని విషయం ఏంటంటే, కాళేశ్వరం కూడా వీళ్ళకి తెలియదు, చదువురాదు. నేను అనేది కాలేజీలో మేడిగడ్డ అని మొత్తుకుంటారు కదా. 90,000 కోట్ల ప్రాజెక్టు అనేటువంటి పెద్ద సర్కిల్ కాళేశ్వరం అనే ప్రాజెక్టు ఒక దగ్గర కాదు. అందులో మేడిగడ్డకు కేటాయించినటువంటి డబ్బులు కేవలం 4,000 కోట్ల రూపాయలు. ఆ 4,000 కోట్ల రూపాయల ఒక దగ్గర చిన్న లీకేజ్ ఏర్పడ్డది అనుకుందాం. నువ్వు వచ్చిన తర్వాత దాన్ని రిపేర్ చేయించి ప్రజలకు నీళ్ళు ఇచ్చే ప్రయత్నం చేయంటున్నా. నువ్వు ఇల్లు కట్టుకుంటే కూడా కింద నీళ్ళు కారుతావా? ఏముంటుంది దాంట్లో? ఈవెన్ ఎన్టీఆర్ మొదటిసారి ముఖ్యమంత్రి అయినప్పుడు కూడా సాగర్ డ్యామ్ గండి పడితే ఆయన కూడా దాన్ని రిపేర్ చేయించడం తప్ప కాంగ్రెస్ చేసిన మాట్లాడలే. ఇది రొటీన్గా జరుగుతుంది. వ్యవస్థ వ్యక్తిగతమైనటువంటిది కాదు. ప్రజల సొమ్ము, ప్రజల ఆస్తి కాబట్టి దాన్ని కాపాడుకోవాలి. ఎవరిదైనా ప్రజల సొమ్మే కదా, ఎవరిదైనా ప్రజల సొమ్మే. నువ్వు ఇలా దావోస్ పోయినా ప్రజల సొమ్మే. ఇంతకుముందుకు మొత్తుకురు కదా, ఇటు చేసిన వాడు చేసిన ప్రజాధనం దుర్వినియోగం అని చెప్పి. ఇప్పుడు వంద దుర్వినియోగం అవుతుందో 10 సంవత్సరాల ప్రభుత్వంలో జరిగినటువంటిది తీరు లెక్కలు మీరే. ఈ 60 రోజులలో లెక్కలు తీరు. నీకు ఇంకొక స్పష్టత చెప్పనా, ఈ రోజు నాకు తెలిసి మొట్టమొదటిసారి ఆ రేవంత్ రెడ్డి అంటే హైదరాబాద్ దాటిండు. అంతే కదా. పోతే ఢిల్లీకేనా ఉత్సవాలన్నా ఢిల్లీకి పోవాల్సిందే. వీడు మంత్రి మాసాలన్నా ఢిల్లీకి పోవాల్సిందే, నీళ్ళు పెట్టాలన్నా ఢిల్లీకి పోవాల్సిందే, కేఆర్ఎంపీ స్విచ్ ఆన్ చేయాలన్నా ఢిల్లీకి పోవాల్సిందే. విన్కాడే ఉంటుంది, విన్కాడ ఏమి ఉండదు. ఢిల్లీకి పోయిండు, పోతే ఆ దావోస్కి ఎడుకోపోయిండు. ఇలా ఫస్ట్ టైం హైదరాబాద్ దాటిపోతున్నాడు. అంతమందికి ఇష్టం వచ్చినట్టు అది మాట్లాడి ఇది మాట్లాడి కేసీఆర్ పామ్ హౌస్ ఉంటే అవల పాడకావు ఆయన ఉన్నటువంటిది. ఆయన కాన్సెన్సీ గజ్వెల్ అనేది, ఆయన గజ్వెల్ కాన్సెన్సీకి పోయినట్టు. ఇప్పటిదాకా వీడు కొడంగల్ పోయిండు. కాబట్టి మాట్లాడుతందుకున్నంట మంచిగా అధికారంలోకి వచ్చిన తర్వాత ఉండదు, వీళ్ళకి తెలియదు. 10 సంవత్సరాలు మేము కూడా సభలో ఉన్నాం, మాకు కూడా అనుభవం ఉంది. ఇంకొకటి, మీరు అంటే ఈ సభ వేదిక నుంచి ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు? మరి ముఖ్యంగా దక్షిణ తెలంగాణ ప్రాంత ప్రజలకు ఏం చెప్పారు? ప్రధానంగా కృష్ణా నీటిపారుదలని ఉపయోగించుకొని లబ్ధి పొందుతున్నటువంటి రైతాంగం ఎవరైతే ఉన్నారో, నిజంగా కూడా మీరు కావాలంటే పోయి కనుక్కోండి. ఆయకట్టుకి ఉన్న అందరు రైతులు స్వచ్ఛందంగా తరలిస్తారు. ఎండిపోయినాయి పంటలు, పొలాలు ఎండిపోయినాయి. అర్థమైపోతుంది. ఇప్పుడు అయ్యో గిట్ట అయింది అనుకోలే, 10 ఏళ్ళు అయింది కదా మార్పు కోరుకున్నాం, వీళ్ళకి ఇస్తే ఇంకేదో దోషి పెడతారు మాకు అనుకున్నాం, ఉన్నది పోద్ది అనుకోలే. మారుతమైద్దిరా పింఛన్ అవుతుందా, మారుతమైద్దిరా రైతు బంధు అవుతుందా అని ఒక వాదన వచ్చింది. సరే వీళ్ళకి కూడా 10 ఏళ్ళు అవకాశం ఇచ్చినాం కదా, వాళ్ళకు కూడా అవకాశం ఇద్దాం అనుకున్నాం, కానీ గిట్ల ఇద్దాం అనుకోలేనటువంటి వాదన మాత్రం ప్రజలకు తీర్పు వచ్చింది.
సరే ఏమైనా పొరపాటు మా దగ్గర కూడా సరే వ్యక్తిగతంగా జరిగినాయా ఇంకా పరిపాలన పరంగా జరిగినాయి ఏమైనా ఉంటే కూడా సవరించుకోవాల్సిన బాధ్యత మాకు ఉంటుంది. మాకు కూడా తెలిస్తే కొన్ని విషయాలు ఇప్పుడు మళ్ళీ ప్రజల దగ్గరకు వచ్చాము, మళ్ళీ ప్రజలతో మాట్లాడుకుంటాం. రేపు ఏ సందర్భం వచ్చినా ఏది వచ్చినా కూడా మళ్ళీ ప్రజల మధ్య నిలబడతాం, ప్రజల కోసం కొట్లాడతాం, ప్రజా హక్కుల కోసం ఉద్యమించి వాటిని నెరవేర్చుకోవడంలో అది కేంద్ర ప్రభుత్వం అయినా రాష్ట్ర ప్రభుత్వం అయినా సాధించేంత వరకు విశ్రమించే ప్రసక్తే లేదు. ఓకే, థ్యాంక్ యూ.